ప్రియంవద 4వ భాగం. 3వ భాగంలో ప్రియంవద పెళ్లి చేసుకుంటుంది. దాంతో చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ కలిసి అమెరికాకు బయలుదేరుతారు. అమెరికాలో వింతలు విశేషాలు చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కథ కొనసాగుతుంది. రాధేశ్యామ్ ఇల్లు చాలా పొందిగ్గా ఉంది. ఇంటి ముందు పచ్చటి లాన్, గార్డెన్. గ్లాస్ డోర్ తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే కుడివైపుగా క్లాజెట్. ఆ క్లాజెట్లో కోట్లు హ్యాంగ్ చేసి ఉన్నాయి. కింద చెప్పులు, బూట్లు క్రమంగా సర్ది ఉన్నాయి. పక్కనే మేడ మీదకి మెట్లు, దాని పక్కనే బేస్మెంట్కి వెళ్ళడానికి మెట్లు. ఎడమ వైపుగా కిచెన్, లివింగ్ రూమ్. కిచెన్లో ఒక పక్కగా సోఫా సెట్టు. అక్కడే బ్యాక్ యార్డ్కు దారి. వంట ఇల్లే ఒక పెద్ద భవనంలా ఉంది. లివింగ్ రూమ్లో ఖరీదైన సోఫా సెట్టు, మధ్య మధ్యలో సైడ్ టేబుల్స్ మీద టేబుల్ ల్యాంప్సు, రకరకాల ఇండోర్ ప్లాంట్సు. మరొక పక్కగా పెద్ద డైనింగ్ టేబుల్. రాజదర్బారులో లాగా టీవీగా ఉన్న కుర్చీలు. మేడ మీద 3 బెడ్రూమ్లు, పాలరాతితో మెరిసిపోతున్న వాష్రూమ్, బాతింగ్ టబ్, షవరు. ఇల్లు మొత్తం లేత గులాబీ రంగు కార్పెట్తో అందాలు విరజిమ్ముతోంది. బేస్మెంట్ అన్నింటికన్నా లో హైట్లో ఉన్నది. ఆ పద్ధతి ఇండియాలో ఎక్కడా కనిపించదు. ఆ బేస్మెంట్లో కలర్ టీవీ, వీసీఆర్, మరొక పక్క టేబుల్ టెన్నిస్ పరికరాలు. లివింగ్ రూమ్లో ఒక టెలిఫోన్, కిచెన్లో ఒకటి, బేస్మెంట్లో ఒకటి, ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క ఫోను, వాష్రూమ్లో ఒకటి. మీ ఇల్లు చాలా బాగుందండి అన్నది ప్రియంవద. ఇక్కడ ఇళ్ళన్నీ ఇలాగే ఉంటాయి. ప్రత్యేకత ఏమీ లేదు. ఎవరి ఇల్లు చూసినా ఏమీ మార్పు కనబడదు సామాన్యంగా. ఇండియాలో అయితే ఏవైతే మనం లగ్జరీ అనుకుంటామో ఇక్కడ అవి అన్నీ మినిమం. ఎగ్జాంపుల్ కారు, ఇల్లు, టీవీ, ఫోన్ మొదలైనవన్నీ అన్నది చేమంతి. ఇక్కడ ఇళ్ళు ఇలా ఉంటాయని ఎవరూ చెప్పలేదు. మొత్తం మీద ఇక్కడ సుఖాలు ఎక్కువే. ముఖ్యంగా వేడి నీళ్లు, చన్నీళ్లు 24 గంటలు వస్తూ ఉండటం. ఎలక్ట్రిసిటీ కూడా బాగుంది. ఇక్కడ వేడి నీళ్లు, హీటింగు లేకపోతే చలికి బ్రతకలేం. ఎండ కనిపిస్తుంది కానీ వేడి ఏ మాత్రం ఉండదు. వేసవిలో మాత్రమే సూర్యభగవానానికి చురుకుదనం వస్తుంది. నేను వచ్చిన కొత్తల్లో కోటు లేకుండా బయటకు వెళ్ళవచ్చును అనుకున్నానా? ఎండ కానీ ఎండ చూసి 2 అడుగులు వేశానో లేదో ఆ చలి, గాలి భయంకరం. కాళ్ళు చేతులు ఊడి వచ్చేస్తాయేమో అనిపించింది. పరిగెత్తి ఎలాగో ఇంట్లో పడ్డాను నవ్వుతూ చెప్పింది చేమంతి. టొరంటో 401 హైవే మీద దూసుకొని పోతోంది ఫోర్డు కారు. ఆ హైవేలో 12 లేన్లున్నాయి. రోడ్ల మీద కార్లు తప్ప మనుషులు కనబడటం లేదు. ఆ కార్లు చీమల బారుల్లా ఉన్నాయి. తూనీగల్లా దూసుకుపోతున్నాయి. బర్లింగ్టన్, హ్యామిల్టన్స్ దాటి బఫెలో దగ్గర పడుతోంది. డ్రైవ్ చేస్తూనే కబుర్లు చెప్తున్నాడు రాధేశ్యామ్. వాళ్లకు పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయము, నయాగరా వాటర్ ఫాల్స్ చూపించడానికి తీసుకువెళ్తున్నారు రాధేశ్యామ్ దంపతులు. రోడ్డుకి ఇరువైపులా స్నో, మల్లెపూల పాన్పుల వింత సోయగాన్నిస్తోంది. చెట్లు చాలా వరకు ఆకులు రాలిపోయి మోళ్ళై ఉన్నాయి. 1 చెట్ల ఆకులు మాత్రం పసుపు, ఎరుపు, కనకాంబరం రంగులు మిళితమై ప్రకృతి కాంత పట్టుచీరల్లా ఉన్నాయి. ఎవర్ గ్రీన్ ట్రీస్ మాత్రం చెక్కు చెదరకుండా వాటి పేరును సార్థకం చేసుకుంటున్నాయి. ఎండిపోయిన ఈ చెట్లన్నీ మళ్ళీ చిగుర్చుతాయా అనుమానంగా అడిగింది ప్రియంవద. జూన్, జూలై ప్రాంతాల్లో లక్షణంగా చిగుర్చుకుపోయి అన్ని విరబూస్తాయి. విధవ మళ్ళీ పెళ్లి కూతురైనట్లు అన్నది చేమంతి. ప్రియంవద ముఖంలో రంగులు మారాయి. తిరిగి చేమంతి అన్నది, ఈ వింటర్లో చూస్తే ఈ చెట్లు మళ్ళీ చిగురు తొడిగి మామూలుగా ఉంటాయంటే ఎవరికీ నమ్మశక్యం కాదు. సాధారణంగా ఎండాకాలంలో చెట్లు ఎండిపోతాయి. కానీ ఇక్కడ ప్రకృతి కూడా వ్యతిరేకంగా ఉందే. అంతే మరి, అన్ని విరుద్ధమేగా. ఎవరికి వ్యతిరేకం? వీళ్లకు మనమా, మనకు వీళ్ళా? ఆ మాటకు సందీప్, రాధేశ్యామ్ ఇద్దరూ కూడా గట్టిగా నవ్వారు. కనుచూపు మేరలో పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనమిస్తోంది. మరీ పెద్దవి కాని మలుపులు తిరిగిన ఆ రోడ్డు మీద వెళ్తుంటే తిరుపతి కొండ ఎక్కుతున్న అనుభూతి కలిగింది. గుడి వెలుపల నుండి చూస్తే చిన్నదే కానీ లోపలికి వెళ్తే ఎంతో విశాలంగా ఉంది. అమెరికా, కెనడాల్లో ఉండే ఇళ్లలాగే ఉంది. లోపలికి వెళ్ళగానే క్లోజెట్. భక్తులందరూ తమ తమ కోట్లను అక్కడ హ్యాంగర్కి హ్యాంగ్ చేసి షూస్ తీసి అక్కడ పెట్టి దైవ దర్శనానికి వెళ్తున్నారు. సింహద్వారం నుండి కొద్ది దూరంలో పైకి వెళ్ళడానికి మెట్లు.
పైకి వెళ్ళి 4 అడుగులు వేస్తే సాక్షాత్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ముఖవర్చస్సులాగే జీవకళ ఉట్టిపడుతూ వెంకటేశ్వర స్వామి భక్తులను చూసి చిరు మందహాసం చిందిస్తున్నట్లుంది. ఆలయమంతా పాలరాతితో నిర్మించబడి ఉంది. అక్కడ క్రమ పద్ధతికి పారిశుద్ధ్యానికి అబ్బురపడింది ప్రియంవద. అక్కడే పెద్ద ఆడిటోరియం ఉంది. అక్కడే సభలు, సమావేశాలు, గాన కచేరీలు జరుగుతుంటాయి. కళ్యాణ మండపం కూడా ఉంది. అక్కడ అరటి పండ్లు, కొబ్బరికాయలతో సహా పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. దేవస్థానం క్యాంటీన్ ఉంది. అక్కడికి అమెరికా, కెనడాలలో ఉండే హిందువులంతా వస్తుంటారు. ఆడవాళ్ళందరూ పట్టుచీరలు కట్టుకుని వచ్చారు, కానీ ప్యాంటు షర్టుల్లో రాలేదు. కొందరు అమెరికన్లు, కెనడియన్లు కూడా హిందూ మతం గురించి తెలుసుకోవటం, ఈ టెంపుల్కి రావటం కూడా కద్దు. అక్కడి పూజార్లు అన్ని భాషలు మాట్లాడుతూ ఉండటం వల్ల అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ చాలా హోమ్లీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన బంధువులను పలకరించినట్లు పేరు పేరున అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నాడు పూజారి. హైదరాబాద్ నుండి వచ్చాం అని చెప్పిన ప్రియంవదతో ఆ పూజారి మరింత కలుపుగోలుగా మాట్లాడాడు. తను హైదరాబాద్ నుంచే వచ్చానని చెప్పాడు. దైవ దర్శనం ముగించుకున్న తర్వాత తమ అపార్ట్మెంట్కి రమ్మని ఆహ్వానించాడు. దేవుడికి మనసారా మొక్కుకొని తీర్థప్రసాదాలు తీసుకొని లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చూసి లడ్డు, పులిహోర మొదలైన ప్రసాదాలు కొనుక్కొని పూజారి ఇంటికి వెళ్ళాం. వాళ్ళందరూ ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. కొద్దిసేపు అయిన తర్వాత వెళ్తామని చెప్పగానే ప్రియంవదకు చామంతికి బొట్టు పెట్టి తాంబూలమిచ్చింది పూజారి భార్య. అమెరికాలో ఉన్న మన సంస్కృతికి, సాంప్రదాయానికి వీళ్ళింత విలువిస్తున్నారంటే మెచ్చుకోదగిన విషయమే అన్నది ప్రియంవద. కొంతమంది అలాగే ఉంటారులే అన్నది చేమంతి. ఏరా రాధా, త్వరగా పిల్లలు పుట్టాలని దేవుణ్ణి కోరుకున్నావా అడిగాడు సందీప్. వద్దని కనటం మానేశాం. మాకు దేవుడి అనుగ్రహం ఎందుకు? అర్థమైందన్నట్లుగా చిన్నగా నవ్వాడు సందీప్. చేమంతి మాట్లాడింది. పిల్లలు పిల్లలు అంటూ భార్యాభర్తల ఆనందమైన కాలాన్ని పిల్లల్ని కని పెంచడంలో వ్యక్తం చేస్తారు మన వాళ్ళు. నాకది నచ్చదు. పిల్లల్ని కనటంతో ఆడవాళ్ళ అందము, ఓపిక రెండూ తగ్గుతాయి. ముసలి రూపం వస్తుంది. అందుకే మన వాళ్ళందరూ డొక్కుల్లాగా తయారవుతారు. కనీసం ఇంకో 5-6 ఏళ్ళు నేను కనను. కన్నా ఒక్కళ్ళనే. అప్పుడప్పుడు ఓ పిల్లని కను, పెళ్ళై 10 ఏళ్ళైంది అంటూ ఒకటే నసపెడుతుంటాడు. కానీ కనేది నేను కదా, ఖచ్చితంగా అన్నది చేమంతి. ఏదో మాట్లాడబోయిన సందీపు, ప్రియంవద ఎవరిష్టం వాళ్ళది. అడ్వాన్స్డ్ కంట్రీలో ఉంటున్నారుగా అనుకున్నారు తమలో తాము. పైకి ఏమనాలో తోచక అవునన్నట్లు తలూగించారు. పిట్స్బర్గ్కి, టొరంటోకి మధ్యలో ఉంది నయగరా వాటర్ ఫాల్స్. ఇంకా మనం బయలుదేరటం మంచిది, లేకపోతే నయగరా ఫాల్స్ చూడటం కుదరదన్నాడు రాధేశ్యామ్. చీర మీద కోటు వేసుకోవటం వల్ల ఎంతో బరువుగా అనిపిస్తోంది ప్రియంవదకు. అయినా అలా నిలబడి నయగరా ఫాల్స్ చూడటం మహా సరదాగా ఉంది. రమ్యకు ఆ కోటు అది బాగా నచ్చింది. వింటర్ డ్రెస్లో స్వాతి ముద్దుగా ఉంది. వచ్చి 10 ఏళ్లైనా ఈ చలంటే విసుగే అన్నారు చేమంతి, రాధేశ్యామ్. నయగరా వాటర్ ఫాల్స్ 10,000 కళ్ళున్నా చూడటానికి చాలవనిపించేలా సృష్టిలోని అందాలన్నీ రాశిగా పోసినట్లుంది. ఎత్తు మీద నుంచి క్రిందకు పడే జలపాతం ఎమరాళ్ల పచ్చ, తెలుపు రంగులుగా కనబడుతోంది. అలా అలా క్రిందకు పడుతున్న ఆ నీళ్లలో నుండి ఆకాశంలోకి దూసుకు వెళ్తున్న శిశింద్రిలాగా రెయిన్బో. ఆ రెయిన్బోలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ, లేత నీలం రంగులు మిళితమై మళ్ళీ మళ్ళీ చూపు మరల్చకుండా చూడాలనిపిస్తోంది. ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో లయబద్ధంగా పడుతున్న జలపాతాన్ని చూసి చప్పట్లు కొడుతూ సంబరపడింది రమ్య. నయగరా ఫాల్స్కి ఒక పక్క అమెరికా, మరో పక్క కెనడా. అక్కడికి వెళ్ళటం, చూడటం ప్రతి వాళ్ళకి ఓ పెద్ద థ్రిల్. ఎన్నిసార్లు చూసినా తనివి తీరినట్లుంటుంది. నిత్య నూతనంగా కూడా ఉంటుంది. అంతకు 3 రోజుల ముందు వచ్చిన స్నోస్ట్రామ్ అక్కడి చెట్లన్నీ ఫ్రీజ్ అయినాయి. పొడిగా ఉన్న స్నో అంతా ఘనీభవించి ఐస్లా అయిపోయింది. 2 అడుగుల ఎత్తున్న పొడి స్నో కూడా ఉంది. చెట్ల మీద ఆకుల ఆకారంలో స్నో గడ్డ కట్టింది. ఆకుల మధ్యలో ఈనెలు, కాడలు లాగా ఎండిపోయిన చెట్ల రంగు నల్లగా ఉంది. తెల్లటి ఐసాకులు, నల్లని కాడలు చూసే కొద్దీ చూడాలనిపించింది ప్రియంవదికి. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. స్నో కుప్పలు కుప్పలు కొండల్లా ఉన్నాయి. ఎత్తుగా ఉన్న ప్రదేశంలో కట్టిన ఇళ్ళు మంచు కొండల మీద నిర్మించబడిన విశ్రాంతి భవనాలలాగా ఉన్నాయి.
స్నో ముట్టుకుంటే పొడి పొడిగా టేబుల్స్ ఆటలా ఉంది. అక్కడ కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వాటిల్లో నయాగరా ఫాల్స్ చిత్రాలు, ఎన్నో రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. మెయిన్ రోడ్డు మీదకి వచ్చాక సర్కస్ వరల్డ్, ఫన్నీ హోమ్, డ్రాకులా హౌస్ మొదలైనవన్నీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఉన్నాయి. అన్నీ చూసిన తర్వాత తిరిగి టొరంటో బయలుదేరాం. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి రాత్రి 11 గంటలైంది. సాయంత్రం 6 గంటలు కావస్తోంది. కెనడా వండర్లాండ్ జనంతో కళకళలాడుతోంది. ఎంట్రన్స్ టికెట్ మనిషికి $20 చొప్పున అందరికీ టికెట్లు తెచ్చాడు రాధేశ్యామ్. అదో పెద్ద ఎగ్జిబిషన్ లాగా ఉంది. చిన్నపిల్లలకి రంగుల రాట్నం, జైంట్ వీల్ లాంటి రైడ్స్ చాలా ఉన్నాయి. జైంట్ వీల్ కంటే మరో పెద్ద రైడ్ ఉంది. అది చూపులకు ఫ్లైట్ లాగే ఉంది. మబ్బుల్లోకి వెళ్ళి మేఘాలను పలకరించి క్రిందికొస్తోంది. అలా మబ్బుల్లోకి వెళ్తున్నప్పుడు అందులో కూర్చున్న పెద్దలు, కొద్దిమంది యుక్త వయస్కులు భయము, సరదా రెండూ మిళితం చేసుకుని పొలోమంటూ అరుపులు, కేకలు, మళ్ళీ క్రిందికొస్తున్నప్పుడు ఇకైకలు, పకపకలు. అయినా కూడా ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో క్యూలో నిలబడి మరోసారి నీలాల మేఘమాల అనుకుంటూ ఎక్కుతున్నారు. కళ్ళు తిరిగాయి, ఒళ్ళు తిరిగింది అనుకుంటూనే థ్రిల్ అనుభవిస్తున్నారు. పిజ్జా, హ్యాంబర్గర్, హాట్ డాగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆనియన్ రింగ్స్ లాంటి తినుబండారాలన్నీ కూడా ఉన్నాయి. రైడ్స్ అన్నీ ముగించుకొని పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నారు సందీప్, ప్రియంవదలు. ముందు అదేమిటో నచ్చినట్లు ముఖం పెట్టిన రమ్య కూడా పిజ్జా రుచి చూసి బాగుందంటూ మరికొంచెం తిన్నది. స్వాతికి కూడా తినిపించింది ప్రియంవద. తరువాత ఆనియన్ రింగ్స్ కూడా వాళ్లకు బాగా నచ్చాయి. కొన్ని ఎకరాల ఖాళీ స్థలంలో దీపావళిలాగా దీపాల వరుసల కాంతులు అన్ని దిక్కులకు విరజిమ్ముతున్నాయి. అక్కడ డైవింగ్ కూడా ఉంది. డైవింగ్ అంటే కొండలెక్కి అక్కడి నుండి క్రిందకు నీళ్లలోకి దూకడం. అలా 4 మగవాళ్ళు తిరుపతి కొండల్లాంటి కొండల మీద నుండి అమాంతం నీళ్లలోకి దూకడం, సురక్షితంగా ఆ నీళ్లలో ఈదుకుంటూ బయటికి రావటం, తిరిగి కొండలెక్కటం, దూకటం. జనం వింతగా విరగబడి చూస్తున్నారు. వాళ్ళెలా దూకుతున్నారు, ఎలా బ్రతుకుతారాంటి, చచ్చిపోరా వాళ్ళు అంటూ చేమంతిని అడుగుతోంది రమ్య. ఆ పిల్ల ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా జవాబులు చెప్పింది చేమంతి. ఆ మర్నాడు సెంటర్ ఐలాండ్కి వెళ్ళారు. అది టొరంటోలోనే డౌన్ టౌన్ సమీపంలో ఉంది. డౌన్ టౌన్ నుంచి 15 గంట బోటు ప్రయాణం. 4 వైపులా నీళ్లు, మధ్యలో ఈ ద్వీపం. అలా చుట్టూరా నీళ్లు ఉండటం వల్లే అది ద్వీపమైంది. అందుకే దానికి చిత్రమైన అందం కూడా వచ్చింది. అది చూస్తుంటే మనసు సరికొత్త అనుభూతికి లోనైంది వాళ్లకు. ఆ ఐలాండ్ కూడా ఒక పిక్నిక్ స్పాట్ లాంటిదే. అక్కడ తినుబండారాలు, రైడ్సు, కొన్ని ఇళ్ళు అన్నీ ఉన్నాయి. తరువాత ఒంటారియో సైన్స్ సెంటర్కి వెళ్ళారు. ఆ తర్వాత రాయల్ ఒంటారియో మ్యూజియంకి వెళ్ళారు. నార్త్ యార్క్లో ఉన్న ఎడ్వర్డ్ గార్డెన్స్ చూశారు. ఆ తర్వాత రోజున సిఎస్ టవర్ చూశారు. ఆ టవర్ ప్రపంచంలో కల్లా అతి ఎత్తైనది. టవర్పై ఎక్కి చూస్తే సిటీ అంతా చమక్ చమక్మంటూ అందానికి మారుపేరుగా కనిపిస్తుంది. ఆ రోడ్లు, ఆ ఇళ్ళు వర్ణనాతీతం. తరువాత డౌన్ టౌన్లో ఉన్న హరేకృష్ణ టెంపుల్కి వెళ్ళారు. ఆ గుడి దగదగా మెరిసిపోతోంది. మొత్తం గుడి అంతా మార్బుల్ స్టోన్తో కట్టారు. ఆ రోజు ఆదివారం కావటం వల్ల చాలామంది వచ్చారు. ఆ గుళ్ళో ఆదివారం పర్వదినం. అక్కడ రాధాకృష్ణుల మూల విరాట్ ఒకచోట, ఉత్సవ విగ్రహాలు మరొక చోట ఉన్నాయి. రాధాకృష్ణుల ముఖాలు మహత్తరమైన తేజస్సుతో వెలిగిపోతున్నాయి. అక్కడి రాధాకృష్ణులు శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధుర అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న రాధాకృష్ణుల మూల విరాటుల ప్రతిరూపాలని ఒక ప్రతీతి. ఆ గుడిలోని పూజారులందరూ కెనడియన్సే. వాళ్ళు లేత కాషాయ రంగు ధోవతలు, గోచీలు పెట్టి కట్టుకున్నారు. తల మీద పిలకలు కూడా ఉంచుకున్నారు. మంత్రాలు, శ్లోకాలు యథావిధిగా సంస్కృతంలో వల్లవేస్తున్నారు. విధిగా తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. ఇంతలో చాలామంది స్త్రీలు, నార్త్ ఇండియన్సు, కెనడియన్సు చీరలు కట్టుకుని నెత్తిమీద ముసుగులు వేసుకున్న వాళ్ళొచ్చి దైవ దర్శనం ముగించుకొని హరే రామ హరే కృష్ణ అంటూ భజనలు చేశారు. ప్రియంవద, సందీప్లు, చామంతి, రాధేశ్యాములు భజన బృందంలో పాల్గొని పారవస్యంలో మునిగిపోయారు. కెనడాలో హిందూ టెంపుల్ ఉండటం ఆశ్చర్యంగా లేకపోయినా కెనడియన్సే పూజారులుగా ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది ప్రియంవద. ఆశ్చర్యం ఏముంది, హైదరాబాద్లో కూడా అబిడ్స్లో రాధాకృష్ణ టెంపుల్ ఉంది. అక్కడ అమెరికన్లు పూజారులు ఇలాగే పిలకలు, గోచీలును
ఒకరోజు నేను ఓ ఫ్రెండు వెళ్ళి కేర్ వ్యూ సీ యువర్ రాధాకృష్ణ అని అడిగితే రైట్ నౌ యూ కాంట్ సీ దెమ్, దే ఆర్ టయర్డ్ సో దే ఆర్ రిలాక్సింగ్, దట్స్ వై ఐ పుట్ ద కర్టెన్ అన్నాడు పూజారి అని చెప్పాడు సందీప్. అందరికీ నవ్వొచ్చింది. ఉదయం 7 గంటల సమయం. స్నో విపరీతంగా పడుతోంది. వర్షం పడుతున్నట్లు ఒకటే చప్పుడు గాలి. ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా స్నో. ముత్యాల రాసులు పోసినట్లు పడుతోంది. చెట్లపై ముత్యాలు పొదిగినట్లుంది. ఎంత బాగుంది అంటూ గ్లాస్ విండోల నుండి బయటకు చూస్తున్నారు ప్రియంవద, సందీప్, రమ్య. స్వాతి ఇంకా నిద్రలేవలేదు. రాధేశ్యామ్, చామంతి 6 గంటలకే వర్క్కి వెళ్ళిపోయారు. స్నో పడుతున్నంతసేపు అలా చూస్తూనే గడిపారు. ఎల్లుండే మన ప్రయాణం అన్నాడు సందీప్. ఈవేళే అన్నీ సర్దుకుందాం అన్నది ప్రియంవద. అయ్యో ఇంకొంచెం సేపు మంచు పడితే బాగుండును, చూస్తుంటే భలే హుషారుగా ఉంది అన్నది ప్రియంవద. ఇంకా చాలేదా నవ్వాడు సందీప్. ఇంతలో రోడ్లు క్లీన్ చేసే ట్రక్ వచ్చి రోడ్డు మీద ఉన్న స్నో తీసి రోడ్డుకి ఇరువైపులా తోసేస్తోంది. అదంతా కొండల్లా తయారైంది. రోడ్డు మీద ఉప్పు వేస్తున్నారు కాబట్టి జారకుండా బాగుంటున్నాయి. ఇండియాలో లాగా మనుషులు రోడ్ల మీద నడవటం అది ఈ వింటర్లో అసాధ్యం అనుకుంది ప్రియంవద. కార్లు లేకపోతే ఈ దేశాల్లో జీవించటం చాలా కష్టం. ఇండియన్ క్లైమేట్ కావాలంటే ఇక్కడి సౌకర్యాలు వదులుకోవాలి అంతేగా అన్నది. సౌకర్యాలు అసౌకర్యాలు రెండూ ఉన్నాయి. ఎంత వాషింగ్ మిషన్లున్నా బట్టలు తీసుకువెళ్ళి మిషన్లో వెయ్యాలి, తీయాలి, డ్రయర్లో వెయ్యాలి, మనమే ఇస్త్రీ చేసుకోవాలి. డిష్ వాషర్లున్నా కొద్దిగా రిన్ వేసి పెట్టాలి. ఇలా ప్రతి పని మనమే చేసుకోవాలి. ఈ చలికి వామ్ డ్రెస్ చేసుకునేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. కోటు, బూటు, టోపీ, ఇయర్ మప్స్ ఒకట. ఇదంతా పూర్తయ్యేసరికి బయటికి వెళ్ళాలన్న ఉత్సాహం తగ్గిపోతుంది. డబ్బుంటే ఇండియా అంత సుఖం మరొకట్లేదు అన్నాడు సందీప్. మీరన్నది నిజమే. మధ్యతరగతి వాళ్లకు ఈ దేశాలు చాలా బాగుంటాయి. ఓ 10 ఏళ్ళుండి డబ్బు గడించుకుని ఇండియాకి వెళ్తే సరి. ముందు అలా అనుకునే చాలామంది వస్తారు. కానీ ఇక్కడి నుంచి ఇండియా వెళ్తే ఉండలేం బాబు అంటూ తిరిగి వచ్చేస్తారు కొందరు. ఒక వయస్సు దాటిన తర్వాత ఇండియా వస్తే ఉద్యోగాలు రావచ్చు, రాకపోనువచ్చు. ఉద్యోగం లేకపోతే ఈ నిలవున డబ్బు ఎంతకాలం వస్తుంది గనక. అవునులేండి, ఎప్పటి ఇబ్బందులు అప్పుడు ఉండనే ఉంటుంటాయి. ప్రయాణమై వెళ్ళబోతున్నప్పుడు ప్రియంవదకు చీర జాకెట్ పెట్టి బొట్టు పెట్టి ఇచ్చింది చేమంతి. రమ్యకు స్వాతికి గౌన్లు ఇచ్చింది. సందీప్కి ప్యాంటు షర్టు ఇచ్చాడు రాధేశ్యామ్. ఇవన్నీ ఎందుకండి మొహమాట పడింది ప్రియంవద. ఎందుకేమిటి, ఎవరి సరదాలు వాళ్ళవి. మీరిచ్చిన పట్టుచీర తీసుకొని మర్నాడే కట్టుకోలేదా నేను? ఏం మాట్లాడలేకపోయింది ప్రియంవద. సరిగ్గా 6 వారాల అనంతరం భారతదేశంలో అడుగుపెట్టగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ప్రియంవద. ఆ తేలిక కేవలం చలికి సంబంధించిన కోట్లు, బూట్లు మైనస్ కావడమే. మైనస్ టెంపరేచర్లో ప్లస్ కోట్లు, ప్లస్ టెంపరేచర్లో మైనస్ కోట్లు. నవ్వింది ప్రియంవద. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఒక్క లెక్కలకు మాత్రమే వర్తిస్తుంది. తను నవ్వాడు సందీప్. అత్తగారికి, ఆడపడుచులకు, తోటి కోడళ్లకు, వాళ్ళ పిల్లలకు తను తెచ్చిన ప్రజెంటేషన్లు ఇచ్చింది ప్రియంవద. ఒక్క పద్మావతమ్మ తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ తెచ్చినందుకు సంతోషాన్ని వెలిబుచ్చలేదు సరికదా. బాగుందనే 3 అక్షరాలు పలికితే నోటి ముత్యాలు రాలిపోతాయి అన్నట్లు అతి జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళ గురించి ముందుగానే కొంతవరకు అర్థం కావటం వల్ల ఎక్కువ బాధపడలేదు ప్రియంవద. ఎవరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చినా తనకేం సంబంధం లేదన్నట్లు కాలచక్రం తిరుగుతూ పోతోంది. ఆ ఇంట్లోని 3 పెద్దవాళ్లకి ఒకళ్ళని చూస్తే ఇంకొకళ్ళకి భూతాల్ని చూసినట్లుంటుంది. సందీప్ తన పడక నేల మీదకి మార్చుకున్నాడు. అతనికంటే ముందు తన పడకను మరో మూలకు మార్చుకుంది ప్రియంవద. ఒకళ్ళని చూస్తే ఇంకొకళ్ళు శత్రువుని చూసినట్లు దూరంగా వెళ్తున్నారు. పద్మావతమ్మ కోడలి వంక భయంగా చూస్తోంది. కోడలు వండిన వంట తినడానికి మరీ భయపడిపోతోంది. అత్తగారు వండితే హడలిపోతోంది ప్రియంవద. భార్య వంట తినడానికి కాదు కదా, కనీసం వాసన చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు సందీప్. కాఫీ తనే కలుపుకుంటున్నాడు. లేకపోతే తల్లినివ్వమంటున్నాడు. అమ్మ ఎలాగో నువ్వే వంట చేయి అంటున్నాడు.
పెళ్ళాం మీద మరీ ప్రేమ ఎక్కువైంది వీడికి అనుకుంది పద్మావతమ్మ. అంతలోనే ఆమెకేదో గుర్తొచ్చి కంగారుగా లేచి వంట చేయడానికి ఉపక్రమించేది. సందీప్ స్వాతిని ముట్టుకున్నా ఎత్తుకున్నా దింపండి దింపండి అంటూ హడావుడి పడిపోతోంది ప్రియంవద. రమ్యకు ఏమైనా తినడానికి పెడితే కొంపలు మునిగినట్లు పరిగెత్తుకొచ్చేవాడు సందీప్. మొత్తం మీద కళకళలాడుతూ ఉండే ఆ ఇల్లు విషాద ఛాయలతో నిండిపోయింది. ఎవరికి వాళ్ళు తమ పరిధిలో గిరిగీసుకుని కూర్చుంటున్నారు. రోజురోజుకి చిరాకులు పరాకులు కోపతాపాలు శృతిమించుతున్నాయి. ఓ రోజు యాపిల్ పండు కోసి ఏదో ఆలోచిస్తూ ఆ కత్తిని అలాగే పట్టుకొని నిలబడ్డ సందీప్ని చూసి పెద్ద పులిని చూసిన మేకపిల్లలా వణికిపోయింది ప్రియంవద. కాఫీలో పంచదార తక్కువ కావటం వల్ల చేదుగా ఉంది. ప్రియంవద, ఇది కాఫీయా కాలకూట విషమా అంటూ గ్లాసెడు కాఫీ పారబోశాడు సందీప్. ఇంకో రోజున కరెంట్ పోయిందని క్యాండిల్ వెలిగించి పద్మావతమ్మ గదిలోకి తీసుకువెళ్లిన ప్రియంవదని కొరివిదయ్యాన్ని చూసినట్లు చూస్తూ బిగుసుకుపోయింది పద్మావతమ్మ. వేడివేడి ఉప్మా ప్లేటు చేతికి అందించిన అత్తగారి వంక అదోలా చూసి ఉప్మాలో ఉప్పు లేదంటూ అవతల పారేసింది ప్రియంవద. 3 రోజుల క్రిందట వచ్చిన ఉత్తరాన్ని మళ్ళీ చదవసాగింది ప్రియంవద. ప్రియంవద గారికి నమస్కారం. నేనెవరినో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు బాగా తెలుసు. మీ మంచి కోరి చెబుతున్నాను. మీ భర్త సందీప్ మీరు అనుకున్నంత మంచివాడు కానే కాదు. అతను అతని తల్లి పద్మావతమ్మ కలిసి అతని మొదటి భార్య రంజనిని హతమార్చారు. మీరు వాళ్ళ దగ్గర జాగ్రత్త వహించకపోయారంటే మీకు మీ స్వాతికి అదే గతి పడుతుంది. ఎటువంటి సందేహం లేదు. మీ అత్తగారు వండిన వంటలవి తిన్నారంటే అందులో ఏమందో మాకో కలుపుతుంది ఆవిడ. మీ ఆయన సామాన్యుడు కాదు. ఇంకా మరి మీ ఇష్టం. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఎవరి శ్రేయోభిలాషి? తనకు ఎందుకీ ఉత్తరం రాసినట్టు? సందీప్ అంటే గిట్టని వాళ్ళెవరైనా రాశారా? లేకపోతే నిజమేనేమో. ఏ పుట్టలో ఏ పామున్నదో, ఏ మనిషి ఎటువంటి వాడో తన జాగ్రత్తలో తనుండటం ఎందుకైనా మంచిది. ఇది ప్రియంవద ఆలోచన. ఆ ఉత్తరం ఎక్కడి నుంచి పోస్ట్ చేసింది స్పష్టంగా తెలియటం లేదు. భాగవతంలో గజేంద్ర మోక్షం చదువుతున్న పద్మావతమ్మకు మనసు పరిపరి విధాల పోతోంది. చీమకు కూడా అపకారం తలపెట్టని తనకు ఏమిటి బాధ? ప్రియంవద మొదటి భర్తను హత్య చేయడానికి ప్రయత్నించి పట్టుబడి పారిపోయి వచ్చిందట. మందుల మారిదట. తను అజాగ్రత్తగా ఉంటే తన ప్రాణానికే ముప్పు. తనైతే ముసల్ది, కానీ తన తర్వాత తన కొడుకుని రమ్యని పొట్టన పెట్టుకుంటుందేమో. ఇంకా ఊహించలేకపోయింది పద్మావతమ్మ. బొటబొట కన్నీళ్లు కారుతున్నాయి. అయినా ఆ ఉత్తరం ఎవరు రాసినట్లు? ఎందుకు? ఎక్కడి నుంచి? ఊరు పేరు లేని ఈ శ్రేయోభిలాషి ఎవరు? అన్ని జవాబులేని ప్రశ్నలు తలెత్తాయి. ఆమెకి ఏమీ పాలు పోవటం లేదు. తిండి సహించటం లేదు. రోజు రోజుకి చిక్కి శల్యమైపోతోంది. ఆఫీసులో యాంత్రికంగా పనిచేస్తున్నాడు సందీప్. ఎంత ప్రయత్నించినా అతని మనసు పని మీద లగ్నం కావటం లేదు. ఆ మధ్య ఆఫీస్ అడ్రస్కి వచ్చిన చిన్న ఉత్తరం అతని బుర్రని బిజీగా ఉంచుతోంది. సందీప్ గారు, మీ ఆయుష్ తీరిపోయే రోజులు దగ్గరకు వస్తున్నందుకు తగని బాధగా ఉంది. మీ ముద్దుల భార్య ప్రియంవద మిమ్మల్ని, మీ అమ్మగారిని, రమ్యని ఏమందో మాకో అవసరమైతే కత్తులో కటార్లో ఉపయోగించి స్వర్గానికి పంపే ప్రయత్నంలోనే ఉంది. ఆమె అసాధ్యురాలు. మొదటి భర్తను సఫా చేయబోయింది, కానీ ఫలించలేదు. ఆమె ప్రేమంతా మీ డబ్బు మీదనే కానీ మీ మీద కాదనే సత్యం మీరు తెలుసుకోవటం ఎంతైనా ఆవశ్యం. ఎంతో ఉత్తములు, పరోపకారి అయిన మీరు అలా బలి అవటం చూడలేక నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఇలాగని ఎవరితోనూ చర్చించటం కూడా మీకు శ్రేయస్కరం కాదు. మీరు అప్రమత్తులై ఉండమని మరోసారి కోరుతున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఎవరు రాశారు? ఎందుకు? అన్న ప్రశ్నలకు జవాబు దొరకలేదు సందీప్కి. చెప్పుడు మాటలు చప్పున మనసులో నాటుకుంటాయి. అందుకే అతనిలో అనుమాన బీజాలు మొలకెత్తాయి. ప్రియంవద నంగనాచిలా ఉంటుంది, ముచ్చులా ఉంటుంది. ఇదన్నమాట కథ. అమ్మో, రమ్య లేకుండా తను బ్రతకగలడా? ఏది ఏమైనా తను అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చి బాత్రూంకి వెళ్ళిన ప్రియంవద భళ్ళున వాంతి చేసుకుంది. ముసలిముండ ఏమందో పెట్టుంటుంది, లేకపోతే సందీపే పెట్టుండొచ్చు. ఇది ఆమె ఆలోచన. ఇలా ఆలోచిస్తూనే పక్క మీదకు వాలింది. ఎంతకీ నిద్ర పట్టడం లేదు. ఇదంతా గమనించినా తనకేం పట్టనట్లు పట్టుదలగా నిద్ర నటిస్తున్నాడు సందీప్. కానీ ఆమెకి ఏమైందో ఏమిటో అనే బాధ అతనిలో కలక్కపోలేదు.
తెల్లవారిన తర్వాత కూడా ప్రియంవద మామూలుగా లేకపోవటంతో ఆఫీసుకు వెళ్లే ముందు ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. డాక్టర్ అరవింద ప్రియంవదను పరీక్ష చేసింది. ఆమె చెప్పిన రిజల్ట్కి ఇద్దరు వేటగాడి విల్లు తాకిడికి దెబ్బతిన్న పక్షి పిల్లల్లా ఒకరి ముఖాలొకరు చూసుకొని డాక్టర్ ముఖంలోకి చూశారు. ఆ చూపుల్లోని భావం అర్థం కాక మరోసారి వివరించింది అరవింద. డాక్టర్ బిల్లు చెల్లించి భార్యని ఇంట్లో దింపి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు సందీప్. ప్రియంవదకు ఆవేదనగా సిగ్గుగా కూడా ఉంది. ఏమిటి కర్మ, గోరు చుట్టు మీద రోకటి పోటులా అసహనంగా అటు ఇటు తిరిగింది. చిన్నగా నుదుటి మీద కొట్టుకుంది. లంచ్ అవర్లో లంచ్కి కూడా వెళ్లకుండా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు సందీప్. ప్రియంవద ప్రవర్తన సరిగ్గా లేనట్లుంది. ఆ ఆకాశరామన్న ఉత్తరం, ఇప్పుడు ఈ గొడవ ఏమిటో తనకు బుర్ర బద్దలయ్యేలా ఉంది. అసలు తను ఈ పెళ్ళెందుకు చేసుకున్నట్లు? అయినా ఇప్పుడనుకుని ఏం ప్రయోజనం? రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరవ తగునా అన్నట్లయింది తన బ్రతుకు. మింగలేక కక్కలేక నానా అవస్థగా ఉంది. ఆకాశరామన్న ఉత్తరం పదే పదే చదువుకుని ఉత్తరం వెనక్కి తిప్పిన ప్రియంవద కళ్ళు మెల్లమెలా మెరిశాయి. చిన్న చిన్న అక్షరాలు పరిశీలనగా చూసింది. అంతవరకు 3 సార్లు ఆ ఉత్తరం చదివింది, కానీ వెనక వైపు ఏం రాసిందో చూసుకోలేదు. ఉత్తరం పూర్తిగా చదవనందుకు తనను తాను నిందించుకుంది. భర్త రాక కోసం ఆతృతగా ఎదురు చూడసాగింది. సందీప్ వస్తూనే, ప్రియా ఈ ఉత్తరం చూడు అంటూ భార్య చేతికి ఆకాశరామన్న ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరాన్ని, తన దగ్గర ఉత్తరాన్ని మార్చి మార్చి చూసింది ప్రియంవద. సందేహం లేదు, అవి 2 ఒకళ్ళ చేతి వ్రాతే. 2 ఉత్తరాలు కలిపి భర్తకి ఇచ్చింది ప్రియంవద. ప్రియంవదకి వచ్చిన ఉత్తరాన్ని చదివిన తర్వాత, అమ్మా నీకు కూడా ఈ మధ్య ఏమైనా ఉత్తరాలు వచ్చాయా అంటూ తల్లిని అడిగాడు. పద్మావతమ్మ తన గుండెల్లో చిచ్చురేపిన ఆ ఉత్తరం గురించి చెప్పలేక కొడుక్కి చెప్పి ఉత్తరం కూడా తెచ్చిచ్చింది. ఆ ఉత్తరం కూడా చూసిన తర్వాత సందీప్ నవ్వాపుకోలేకపోయాడు. విరగబడి నవ్వాడు. మొత్తం మీద చిన్న చెల్లాయికి ఇంకా కొంటెతనం పోలేదన్నమాట. మనందరం నిజంగా ఏప్రిల్ ఫూల్సే, చిత్తుగా ఓడిపోయాం. ఒకళ్ళం కూడా ఉత్తరం వెనుక వైపు చూడకపోవటం విచిత్రమే. అక్కడ శుభ్రంగా ఏప్రిల్ ఫూల్ అనుంది. ఇదెక్కడి సరసంరా నాయనా నీ చెల్లెలికి? హడలి చచ్చి ప్రాణాలు బిగబట్టుకొని ఈ 15 రోజులు నిప్పుల మీద ఉన్నట్లుంటేనో, అదీగాక ఈ ఉత్తరం ఏప్రిల్ 1న అందలేదుగా అన్నది పద్మావతమ్మ. అది పోస్టల్ శాఖ వారి గొప్పతనం. హడలగొట్టేసింది కదా. మొరటి మనుషులు మొరటు సరసం అన్నది ప్రియంవద. నువ్వేదో హాయిగా ఉన్నామని చూడలేక రాసినట్లుంది. ఈసారి ఇక్కడికి రాని మొహం వాచేలా చివాట్లు పెడతాను. 25 ఏళ్ల దానికి ఇదేం పోయే కాలం అంది పద్మావతమ్మ. అయిందేదో అయింది, ఇంకా ఎందుకా విషయాలు అన్నాడు సందీప్. అట్లా ఉత్తరం రాసిన ఆడపడుచును ఎడాపెడా ఆ చెంప ఈ చెంప వాయిద్దామనిపించింది ప్రియంవదకు. ఆ ఆడపడుచులు తనని చూసి ఓర్వలేకపోతున్నారు. ఆ విధవ రాతల మూలంగా దేవుడ్లాంటి భర్తను, అత్తగారిని అనుమానించింది, అవమానించింది. చిన్నాడపడుచు రాక్షసి అనుకుంది. సందీప్ చిన్న చెల్లెలు, భర్త సరైనవాడు కాదు. అందుమూలంగా ఆమెకు ఒక్కొక్కసారి ఓర్వలేనితనం వస్తుంటుంది. ప్రియంవద ఓసారి పెళ్ళై పిల్లను కని అన్న జీవితంలో ప్రవేశించి సకల సుఖాలు అనుభవించటం, అమెరికా వెళ్ళి రావటం ఆమెకు తీరని బాధగా ఉంది. ఆ బాధను ఈ రూపంలో తీర్చుకుంది. అలా వాళ్ళందరూ కనీసం ఒక్క క్షణం బాధపడినా చాలనుకుంది. వదిన గారిని నెత్తిన పెట్టుకునే తల్లి అంటే కూడా కోపంగా ఉంది. ఆమెకి ఎప్పుడూ ఇతరుల జీవితాలతో తన జీవితాన్ని పోల్చి చూసుకోవడం బాగా అలవాటు. ఎవరైనా బాధపడితే పైశాచిక ఆనందం, ఎవరి మీదో కసి, ఏం చెయ్యాలో తోచని స్థితి. భర్త తన చెప్పు చేతల్లో లేడనే విచారం. అందుకే అన్నగారి మంచితనాన్ని అలుసుగా తీసుకుని పిచ్చి రాతలు రాసింది. మరొకరైతే తన ఆటలు సాగనివ్వరని ఆమెకు రూఢిగా తెలుసు. అమ్మాయి ప్రియంవద, నిన్ను అనుమానించా పాపిష్టిదాన్ని అన్నది పద్మావతమ్మ. అంత మాట అనకండత్తయ్యా. అనుక్షణం మిమ్మల్ని అనుమానించి పాపానికి ఒడిగట్టుకున్నాను. నన్ను మన్నించండి అంటూ కన్నీరు నింపుకుంది ప్రియంవద. ఆ రాత్రి, ప్రియా నన్ను క్షమించవు. ఈ 15 రోజులు నేనెంత నరకం అనుభవించానో నీకు చెప్పలేను. మీరు నన్ను క్షమించాలి. అనుమానాలతో మిమ్మల్ని నొప్పించాను. నేను ఆరోగ్యం పాడు చేసుకున్నాను. ఆమె గొంతు జీరబోయింది. కళ్ళు వర్షించాయి. ప్రేమగా ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకున్నాడు సందీప్. అయిపోయిన దానికి విచారించకు. ఇక ముందు జరగబోయేవి ఆలోచిద్దాం. మనకు బాబు పుడితే ఏం పేరు పెడదాం? పాప పుడితే ఏం పేరు పెడదాం? బెరుకుగా చూసింది ప్రియంవద. ఏమిటలా చూస్తున్నావు? నిన్నే అడిగేది. నన్ను మీరు అనుమానించటం లేదుగా తడబడిందామె. అతను నవ్వుతూ,
అనుమానమా? ఆ మాట మన దరిదాపులకు రాదింకా అంటూ మృదువైన ఆమె చెక్కిళ్లను మెల్లిమెల్లిగా చేత్తో నిమురుతూ, నిన్న నేను డాక్టర్ కృపాకర్తో సంప్రదించాను. తలంపుగా వేసెక్టమీ ఆపరేషన్ ఫెయిల్ అయింది అంటూ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. కొండంత భారం వదిలినట్లు హాయిగా నవ్వింది ప్రియంవద. ఆ రోజు వాళ్ళ జీవితంలో సరికొత్త మలుపు. ఆ మలుపు ఎలా తిరుగుతుందో, ఎన్ని మెలికలు తిరుగుతుందో అని పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా గాఢ పరిష్వంగంలో మునిగిపోయారు. ఆ రాత్రి వాళ్లకు ప్రణయ గీతాల పల్లకి, ప్రమోద పల్లకి. సంగతి తెలిసిన పద్మావతమ్మకు ఆశ్చర్యం, ఆనందాలతో నిండిన అనుభూతులు కలిగాయి. ముందు ముందు ఏమైనా మార్పులు వస్తాయేమో అనే బాధ కూడా చూచాయగా కలగకపోలేదు. స్వాతికి 2 ఏళ్లు నిండాయి ఆ రోజు. ఇంట్లో పార్టీ అయితే 9 నెలలొచ్చిన ప్రియంవద అలసిపోతుందని హోటల్ బసేరాలో ఏర్పాటు చేశాడు సందీప్. ఖరీదైన పట్టుపరికిణి జాకెట్తో ముద్దులు మూటకడుతూ అతిథులందరికీ సంతోషాన్ని కలిగించింది చిన్నారి స్వాతి. స్వాతిని చూసుకుని తెగ మురిసిపోయింది ప్రియంవద. బసేరాలో ఆహార పదార్థాలన్నీ కంటికి ఇంపుగా, కడుపుకి ఇంపుగా ఉన్నాయి. అదే హోటల్ పూర్వం కామత్ అనే పేరుతో ఉండేది. ఇప్పుడు బిల్డింగ్ కొత్తదైనా, పేరు కొత్తదైనా సర్వర్లు, పదార్థాల రుచులు ఏమాత్రం మారలేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. బిల్డింగ్ ఆకారం మారినందుకు, అది ఏసీ చేయబడినందుకు అదనంగా ఛార్జీలు పెంచడంలో మాత్రం ఏ మరుపాటు లేదు హోటల్ స్వంతదారులకు. కొందరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా గడిస్తే, మరికొందరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెకండ్లా గడుస్తుంది. ఎవరికి ఎట్లా గడిచినా, ఇష్టం ఉన్నా కష్టం కలిగినా తను మాత్రం పరిగెత్తుతుంది కాలం. పద్మావతమ్మకు హార్ట్అటాక్ వచ్చింది. ఆమె తిరిగి కొద్దిగా కోలుకుంటున్నది. ఆమెకు పరిచర్యలు చేయడానికి ప్రత్యేకంగా ఒక పనిపిల్లను పెట్టి తమకు చేతనైనంత సేవలు చేస్తున్నారు సందీప్, ప్రియంవదలు. పద్మావతమ్మ పూర్తిగా కోలుకోకముందే ప్రియంవదకు ఆడపిల్ల పుట్టింది. 5 రోజుల వరకు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. ఇంట్లో అందరూ కొంచెం హడావిడిగా ఉన్నారు. పనిపిల్ల స్వాతిని ఆడిస్తూ బాల్కనీలో కూర్చుంది. మధ్యలో ఓసారి దేనికోసమో లేచి అవతలికి వెళ్ళింది. ఆ పిల్ల తిరిగి వచ్చేలోపు స్వాతి అక్కడున్న స్టూలు ఎక్కి నిలబడటం, ఒక్క వైపు సవ్యంగా లేని ఆ స్టూలు వెనక్కి పడటం, పిల్ల రబ్బరు బంతిలా మేడ మీద నుండి క్రింద పడటం, పనిపిల్ల లబోదిబోమని అరుస్తూ ఏడవటం అన్నీ కనురెప్పపాటులో జరిగిపోయాయి. ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు గుంపులు గుమిగూడారు. ఎవరు మాత్రం ఏం చేయగలరు కనుక వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు సందీప్. ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ అతి చురుగ్గా తమ విధులు నిర్వహిస్తున్నారు. మాంసపు ముద్దలా అయిపోయిన ఆ పసిదాన్ని యథాతథంగా చెయ్యాలని, మామూలు స్థితికి తీసుకురావాలని ఆ డాక్టర్లు చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. సందీప్ కళ్ళు ధారాపాతంగా వర్షించాయి. పద్మావతమ్మ దుఃఖించింది. రమ్య వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. ఆ సన్నివేశం చూసిన వాళ్ళందరి గుండెలు బరువెక్కాయి, కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఈ విషయం చివరిగా తెలుసుకున్న వ్యక్తి ప్రియంవద. ఆమె దుఃఖ ప్రవాహానికి ఎవరూ ఆనకట్ట కట్టలేకపోయారు. నిన్ననే కదా చెల్లాయినెత్తుకుంటానని ముద్దుగా మాట్లాడింది. ఇంతలోకే వెళ్ళిపోయిందా అంటూ గుండెలవిసేలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. బాలెంతవు, మరీ అంతలా ఏడిస్తే కష్టం తల్లి అని పద్మావతమ్మ ఓదార్చిన, దుఃఖించకు ప్రియంవద అంటూ సందీప్ సానుభూతి వచనాలు పలికినా, ఎవరెన్ని విధాలా ఓదార్చడానికి ప్రయత్నించినా, నేనెందుకు ఇంక బ్రతకటం, నా చిట్టి తల్లి నిన్ను నేను బలి తీసుకున్నాను అంటూ ఒకటే ఏడుపు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె అలా ఏడుస్తూనే ఉంది. ఆ ఆవేదనకి అంతూ పొంతూ లేకుండా పోయింది. చంటి పిల్లను అసలు పట్టించుకోవటం లేదు. నిద్రాహారాలు మానేసి చిక్కి శల్యమైపోతోంది. తల దువ్వుకోకపోవటం వల్ల జుట్టంతా అట్టలు గట్టి సన్యాసుల జడలు దాల్చినట్లుగా తయారైంది. ఆమె రూపమే మారిపోయింది. రమ్య నిద్రపోతున్నదన్న మాటే గాని స్వాతి అంటూ ఒకటే కలవరింతలు. ఆ పిల్లకు జ్వరం వస్తోంది. ఆ జ్వరంలో స్వాతి దగ్గరికి వెళ్తానంటూ గట్టిగా కలవరిస్తూ ఏడుస్తోంది. ఏం చెయ్యాలో దిక్కుతోచక విపరీతంగా నలిగిపోతున్నాడు సందీప్. ప్రముఖుడైన పిల్లల వైద్య నిపుణుడి సహాయంతో, తండ్రి నాయనమ్మల ఆదరణతో మెల్లిమెల్లిగా కోలుకుంటుంది రమ్య. ఎవరి ఆప్యాయత, అనురాగ సానుభూతులు ప్రియంవదను మామూలు మనిషిని చేయలేకపోతున్నాయి. నానాటికి ఆమె దుఃఖం పెరుగుతున్నదే కానీ తరగటం లేదు. చంటిపిల్ల ఆలనా పాలన చాలా వరకు పద్మావతమ్మ సందీప్లే చూస్తున్నారు.
అప్పుడప్పుడు రమ్య కూడా చూస్తోంది. నా కడుపు, పురుడు, ఆసుపత్రి వీటితోనే నా స్వాతిని పోగొట్టుకున్న అదృష్టహీనురాల్ని. నాలాంటి వాళ్ళెవరుంటారు ఈ లోకంలో? నా బ్రతుకు శూన్యమైపోయింది, చీకటైపోయింది. నన్ను నా స్వాతి దగ్గరకు తీసుకోపో భగవంతుడా అంటూ కుమిలిపోతోంది ప్రియంవద. ఆమె ఆ బాధను కొంతవరకు మర్చిపోయి నిద్రపోవడానికి డాక్టర్ కృపాకర్ దగ్గర నుంచి మందులు తెచ్చివేస్తున్నాడు సందీప్. ఆ మందుల ప్రభావం ఉన్నంతసేపు ఆమె ప్రశాంతంగా నిద్రపోగలుగుతుంది. ఆమె కళ్ళు మూసినా తెరిచినా వచ్చి రాని మాటలతో అమ్మా అమ్మా అనే స్వాతి రూపమే కళ్లకు కట్టినట్లుంటోంది. మిగిలిన వాళ్ళందరికీ దుఃఖం ఉన్నా కన్నతల్లి దుఃఖం ముందు అదెంత? ఆ కార్చిచ్చు ఆరాలంటే చాలా కాలం పడుతుంది. రోజులు, వారాలు దాటి నెలలు కూడా గడుస్తున్నాయి. అప్పుడే స్వాతి పోయి 3 నెలలు కావస్తోంది. ప్రియంవదలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పేమీ లేకపోయింది. నెమ్మదిగా తన పనులు తను చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ఓ రోజు రాత్రి నిద్రపోతున్న పద్మావతమ్మకు హార్ట్అటాక్ వచ్చి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఎంత వృద్ధురాలైనా అమ్మ అనే ఆ 2 అక్షరాల అద్వితీయమైన పదం, ఆ ప్రేమ సృష్టిలో మరెక్కడా లభించినది. అమ్మ కొవ్వొత్తి లాంటిది. తాను కరిగిపోతూ కూడా తన పిల్లలకు వెలుగునిస్తుంది. ఆ ప్రేమానురాగాలు అవ్యాజమైనవి, నిస్వార్థమైనవి. అలాంటి సందర్భంలో ఆ శోకాగ్నిలో కాలిపోతున్న సందీప్ని వెలికితీయడం ప్రియంవదకు అసాధ్యమైపోయింది. కాలమృత్యువు కౌగిలిలో బంధింపబడిన మాతృమూర్తి కోసం పరితపించే తనయుడు, అకాల మృత్యువు పాలైన ముక్కుపచ్చలారని తనయ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మాతృమూర్తి. ఆ ఇద్దరు ఒకరి కోసం మరొకరు. శివుడు గరళాన్ని తన గళంలో ఇముడ్చుకున్నట్లు దుఃఖాన్ని దిగమింగుకోక తప్పటం లేదు. సందీప్ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు తల్లికున్న కొద్దిపాటి బంగారం కోసం వాళ్లల్లో వాళ్ళు నాకు తక్కువ, నాకెక్కువ అంటూ వాదోపవాదాలు జరుపుకుంటున్నారు. ఆ వాదం చివరికి ఘర్షణగా మారింది. సందీప్ ఆ బంగారాన్ని పెద్ద తమ్ముడి చేతికిచ్చి, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండ్రా, నా కోపిక లేదు, ఇంకా నా దగ్గర నుంచి ఏమీ ఆశించకండి, ఈ బంగారం మాకేమీ అక్కర్లేదు. ప్రియంవదకు కూడా ఆ బంగారం మీద తనకెలాంటి వాంఛ లేదని స్పష్టంగా చెప్పింది. ఇంకా మీ పాటలు మీరు పడండి అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయాడు. అయ్యో అయ్యో, అమ్మ పోగానే ఎంత లేసి మాటలు అంటున్నావురా? మా దగ్గర నుంచోడానికి కూడా నీకు ఇష్టం లేదట్రా? ఇప్పుడు పెళ్ళాం వచ్చింది కదా అని తెగ వాగుతున్నావు. చిన్నప్పుడు ముద్దలు కలిపి నోట్లో పెట్టాన్రా నీకు. మేమేం తిండికి మాడి చావడం లేదు నాయనా అంటూ ఝాన్సీ రాణిలా నిలబడి చేతులు చాపుతూ దీర్ఘాలు తీసింది పెద్దక్క. మేమింక చస్తే నీ కొంపకి రాం, మాకింక పుట్టిల్లే లేదనుకుంటాం. బాగా నూరిపోసిందిలే నీ పెళ్ళాం. నాయకురాలు నాగమ్మలా మాట్లాడి లేని జలుబును తెచ్చుకుంటూ ముక్కు చీదింది చిన్నక్క. మేమంటే నీకిష్టం లేకపోతే చెప్పొచ్చుగా. ఇన్నాళ్ళు నాటకమాడి అమ్మ పోగానే మమ్మల్ని ఇలా అవమానిస్తావా? మేం పరాయి వాళ్ళమైపోయామా? బలవంతంగా కన్నీళ్లు తెచ్చుకుంది పెద్ద చెల్లెలు. ముచ్చులా కూర్చుని పరిశీలనగా చూస్తోంది చిన్న చెల్లెలు. తమ్ముళ్ళిద్దరూ అన్నగారితో మాటలు పెంచుకుంటే భవిష్యత్తులో తమకు ఆర్థిక సహాయం అందకపోవచ్చనే ముందు చూపుతో, ఓనిండర్రా అన్నయ్య మిమ్మల్ని ఏమన్నాడని, మీకు కావాల్సింది మీరు తీసుకోండి, ఏమంటావన్నయ్యా? అమ్మ బంగారం ఆడపిల్లలకేగా రావాలి అంటూ సందీప్ వైపు చూశాడు. ఆ మాటకు తోడికోడిళ్ళిద్దరూ తమ భర్తలను మింగేసేలా చూశారు. ఆ గొడవలు నాకు చెప్పకండి అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు సందీప్. ఇట్లాంటి మాటలు ముందుగానే ఊహించగలిగిన ప్రియంవద అసలు ఆ ఛాయలకే రాలేదు. వాళ్లల్లో వాళ్ళేవో గుసగుసలాడుకొని పంపకాలు జరుపుకున్నారు. పద్మావతమ్మ పట్టుచీరలు కూడా వాళ్ళకివ్వమని రమ్య చేత వాళ్ళు కూర్చున్న చోటికి పంపించింది ప్రియంవద. రాణి ప్రియంవదాదేవి గారు అంతఃపురం వదిలి రారు కాబోలు అంటూ వెకిలి నవ్వులు, వేళాకోళాలు. ఏకాంత మందిరంలో పవళింపు సేవ కాబోలు అంటూ ఇంకొకరి ఎగతాళి. ప్రియంవద అనుభవిస్తున్న గర్భశోకాగ్నికి అవి మరో 2 సమిధలు మాత్రమే. ఒరే తమ్ముడు, తలుపు తీసుకుని బయటికి రా నాయనా, మేం వెళ్ళిపోతున్నాం, ఇంకా రాజ్యమేలమను ఆ మహారాణి గారిని. పెద్దక్క వాగ్బాణాలకు లావాలా దహించుకుపోయింది సందీప్ హృదయం. అతనిలో ఓర్పు నశించింది. అక్క, ఊరుకునే కొద్దీ మితిమీరుతున్నారు. అసలు ప్రియంవద మిమ్మల్ని ఒక్క మాట అయినా అందా? తను అంత బాధలో ఉంటే ఓదార్చడం పోయి ఏమిటా మాటలు బుద్ధి లేకుండా? సాధ్యమైనంత కటువుగా అన్నాడు. అవునరా, మేమే తగని వాళ్ళం. నీ పెళ్ళం బుద్ధిమంతురాలు, మహాపతివ్రత. దాన్నంటే పురుగులు పడిపోతాం. చేతులు మూతి అష్టవంకర్లు తిప్పింది పెద్దక్క. అది నాలిముచ్చు, మేడిపండు.
చిన్నక్క ఉవాచ. ఇంతకీ ఇంటితో మనకు రుణం తీరిపోయింది. పెద్ద చెల్లెలి అభినయం. మనం ప్రతి పండక్కి చీరలు ఎవరు పెడతారు? రాగాలాపన చేసింది చిన్న చెల్లెలు. ఇంకా ఊరుకో బుద్ధెయ్యలేదు సందీప్కి. ఇంతవరకు తోడబుట్టిన వాళ్ళని ఆపేక్షతో స్వసుఖం కూడా అలక్ష్యం చేశాను. ఇప్పుడేదో నేను బాగుపడ్డానని ఏడ్చిపోతున్నారు. మా కాపురం కూల్చడానికి వెర్రిమొర్రి ప్రయత్నాలన్నీ చేశారు. నిజంగా అన్నదమ్ములనే ప్రేమాభిమానాలు ఏ కోసానైనా ఉండి ఉంటే అలా చేస్తారా? చిన్న చెల్లెలి ముఖం మాడిపోయిన పెసరట్టులా అయిపోయింది. సందీప్ అంత తీవ్రంగా అలా మాట్లాడతాడని ఊహించని వాళ్ళందరూ చిత్తరువులే అయినారు. మళ్ళీ అతనే అన్నాడు. ఇందాక మీరు పుట్టిల్లు లేదు లేదు అని పదే పదే అన్నారు, గుర్తుందా? అంత లేని పుట్టిల్లు తమ్ముడు ఇంకెక్కడి నుంచి వస్తారు? ఇవాల్టితో మీకు నాకు రుణానుబంధం తీరిపోయింది. మీరెప్పుడైనా రాదలుచుకుంటే మర్యాదస్తులుగా రండి, అంతేగాని మీ ఆటలిక సాగవు. నాకు ఇలాంటివన్నీ సహించే ఓపిక ఓర్పు ఇక లేవు. మరోసారి విషయం స్పష్టంగా చెబుతున్నాను, గ్రహించండి. నిప్పు కణికల్లా ఉన్న అతని కళ్ళను చూసి వాళ్ళ నోళ్లు కాస్త వెనక్కి తగ్గాయి. మీకు కావాల్సిందేదో తీసుకున్నారుగా, ఇంకా ఎందుకు గొడవ? పదండి, కింద ఆటోలు రెడీగా ఉన్నాయి. తమ్ముడి హెచ్చరికతో చేసేది లేక వెనక్కి మరలి చూస్తూ మెట్లు దిగి కిందికి వెళ్ళిపోయారు. వాన వెలిసింది. బాధగా కణతలు నొక్కుకున్నాడు సందీప్. ప్రియా, నీ బాధను మరింత ఎక్కువ చేసిన వాళ్ళు నా వాళ్ళైనందుకు విచారిస్తున్నాను. నన్ను క్షమించవు. ఎవరు ఎన్ననుకున్నా మీరు నన్ను పల్లెత్తు మాట అనలేదు కనుక ఇవన్నీ నాకు తృణప్రాయం. తేలిగ్గా అంది ప్రియంవద. తృప్తిగా తల పంకించాడు సందీప్. రమ్య స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఆ పిల్లను అభినందించి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాడాడు సందీప్. అది చూసిన ప్రియంవద బాధతో మెలికలు తిరిగిపోయింది. ఆమెకు తెలియకుండానే ఆమె ప్రవర్తనలో మార్పు ప్రారంభమైంది. ఆమె మనస్సు వశం తప్పిపోతోంది. కళ్ళు చీకట్లు కమ్మాయి. ఓర్పుగా పళ్ళ బిగున వెళ్ళి మంచం మీద వాలిపోయింది. రమ్య గురించి ప్రియంవదకు చెబుదామని ఉత్సాహంగా ఆమె దగ్గరకు వెళ్ళిన సందీప్ని దూరంగా నెట్టి ఏడవసాగింది. విషయం అర్థం కాక బిత్తరపోయిన సందీప్ తనను తాను కుదుటపరుచుకుని, ఎందుకీ ఏడుపు? నిన్నేమైనా నొప్పించానా అంటూ మళ్ళీ వెళ్ళి ఆమె మంచం మీద కూర్చుని అనునయించసాగాడు. ఆమె తన చూపులు గోడవైపు మరల్చి, వెళ్ళండి ఇక్కడి నుంచి, నా గుండెకోత మీకు అర్థం కాదు, నన్నొంటరిగా వదిలేయండి అన్నది జీరబోయిన గొంతుకతో. అప్పుడేం మాట్లాడినా ప్రయోజనం శూన్యమని గ్రహించి ఆమెనలా వదిలి చంటిపిల్లనెత్తుకొని బాల్కనీలో నిలబడ్డాడు సందీప్. రమ్యను చూస్తే స్వాతి గుర్తొస్తుంది ప్రియంవదకు. రమ్యను అతను ముద్దాడుతుంటే ఆమె మనస్సు శరీరము తెలియని బాధతో మెలికలు తిరిగిపోతుంది. రాను రాను రమ్యను చూస్తే చిరాగ్గా ఉండటమే కాకుండా శత్రువును చూసినట్లు అనిపిస్తోంది. చంటిపిల్ల మీద కూడా కస్సు బుస్సుమంటోంది. ఓ రోజు ఉదయం రమ్య చేతిలోని కొబ్బరి నూనె సీసా జారిపడి నూనెంతా పోయింది. గాజు పెంకులు ఇంటి నిండా పడ్డాయి. అసలే ఆ పిల్ల మీద చిరచిరలాడుతున్న ప్రియంవద ఇదో సాకుగా తీసుకొని ధన్ ధన్మని ఆ పిల్ల వీపు మీద బాది చెవులు మెలేసింది. రమ్య ఏడు పాపుకొని గాజు పెంకులు ఎత్తడానికి ఉపక్రమించింది. ఇంతలో పని మనిషి చీపురు పట్టుకొని ఇల్లు చిమ్మడానికి వచ్చింది. అప్పుడే బాత్రూంలో నుండి స్నానం ముగించుకొని వస్తున్న సందీప్ ఆ దృశ్యాన్ని చూడకపోలేదు. ఆ తరువాత అటువంటి సన్నివేశాలు చాలా కళ్ళారా చూసిన సందీప్ ఇంకా నిగ్రహించుకోలేకపోయాడు. ఎందుకు ప్రియా, అభంశుభం తెలియని ఆ పసిదాన్ని గొడ్డును బాదినట్లు బాదుతావు? చిన్నపిల్లలన్న తర్వాత పొరపాట్లు చేయకుండా ఉంటారా? ఒక్కొక్కసారి అన్నీ తెలిసిన మనమే పొరపాట్లు చేస్తుంటాం, వీలైనంత సున్నితంగా చెప్పాడు. బాగుందండి మీ వరస, మెత్తటి చెప్పుతో కొట్టాను అనండి, మీరు నన్నే అనండి, ఇంకా అనండి, ఎంతైనా సవత్తలిని కదూ. అలా అని నేనన్నానా? ఈ పరిస్థితుల్లో ఎవరున్నా అదే మాట నేనన్నాను. మీరన్నా అనకపోయినా నేనేం స్వంత తల్లినా? నవమాసాలు మోసి కన్నానా? పెంచానా? నువ్వలా మాట్లాడితే నేనేం చెప్పలేను. స్వాతిని ఎప్పుడైనా వాళ్ళెత్తి మాట అన్నానా? విసుక్కున్నానా? అది ఎలాగూ పోయిందిగా. అందుకే నాకు మరీ కసిగా ఉంది. ఎవరి మీద కసి, ద్వేషం? ఎవరి కర్మకు ఎవరు కర్తలు ప్రియంవద? జీవితం అనుకోని విధంగా మలుపులు తిరుగుతుంటుంది. మన జీవితాలు ఇలా ఉంటాయని ఊహించామా? ఎవరో కొందరు అదృష్టవంతులకు మాత్రమే జీవితం వడ్డించిన విస్తరిలా ఉంటుంది. మరికొందరికి జీవితాంతం ఖాళీ విస్తరే మిగులుతుంది. మనలాంటి వాళ్లకు విస్తరి, ఆహార పదార్థాలు అన్నీ ఉన్నప్పటికీ అవి వండుకోవటం, మాడిపోయినవి తీసేయడం, మళ్ళీ వండటం, మనకు నచ్చిన విధంగా అమర్చుకోవడం తప్పదు. ఆ అమర్చుకోవడంలో హెచ్చు తగ్గులు రావడం కూడా అసహజం కాదు. నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలియంది కాదు. కానీ పోయిన స్వాతి కోసం ఇప్పుడు ఉన్న రమ్యను వదులుకోలేను.
అలాగే తెలుసో తెలియకో మనం జన్మనిచ్చిన పసిగుడ్డును నువ్వు వదులుకోగలవేమో కానీ నేను మాత్రం సిద్ధంగా లేను. వాళ్ళు ఏ నేరం చేశారని వాళ్ళని శిక్షించాలి? సవతి తల్లి అని నువ్వెందుకు అన్నిసార్లు అనుకుంటావో నాకు తెలియటం లేదు. రమ్య ఎప్పుడైనా నీ గురించి తేలిగ్గా మాట్లాడిందా? స్వాతి ఉంటే నేను ఎప్పుడైనా తమాషాకైనా సవతి తండ్రిని అనుకునేవాణ్ణా? కథ కొనసాగుతుంది.